ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఒక ఒక కొత్త నూతన ఉత్సాహంతో రేపు లోకల్ బాడీలో జరిగే ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. బట్ మనం రాజకీయంగా మాట్లాడాలనుకుంటే బీఆర్ఎస్ కు గెలిస్తే వాళ్ళ సీటు వాళ్ళు గెలుచుకున్నారు అనే మాట కూడా వస్తుంది. అవును, దాంట్లో ఏముంది, వాళ్ళ సీటే కదా వాళ్ళు గెలుచుకున్నారని అనుకుంటారు. కానీ దాని ప్రభావం అయితే డెఫినెట్ గా రేపు తెలంగాణ వ్యాప్తంగా అయితే ఉంటుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే డెఫినెట్ గా వాళ్ళ గత 2 సంవత్సరాల నుంచి కొన్ని విషయాల్లో, ముఖ్యంగా హైడ్రా లాంటి విషయాల్లో, హైదరాబాద్ లాంటి మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ఆ భయాందోళన అయితే ఆ హైడ్రా ద్వారా వచ్చింది. రెండవది ఏంటంటే ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఇవి అమలు చేయలేదన్నటువంటి అపప్రద ఈ ప్రభుత్వం పైన ఉంది. అది ఇంకొద్దిగా ఒకవేళ ఓడిపోతే ఇంకా కొద్ది బలపడి డెఫినెట్ గా కొంత నిన్నటి వరకు మౌనంగా ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయి. ఉద్యోగ వర్గాలు కావచ్చు, నిరుద్యోగ వర్గాలు కావచ్చు, కాంట్రాక్టర్స్, ముఖ్యంగా దాదాపు 46,000 కోట్ల రూపాయల బాకీ ఉన్న కాంట్రాక్టర్స్ కావచ్చు, ఈ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు వచ్చి ముఖ్యంగా పెన్షనర్స్ 12,000 కోట్ల రూపాయలు రావాల్సిన బాకీలు ఉన్నాయి. ఇవందరూ కూడా కొత్త యాక్టివ్ అయ్యి ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి తిరుగుబాటు చేసే అవకాశాలు ఉంటాయి వర్గాలు. సహజంగా గెలిస్తే ఏముంటదంటే, సరే 6 గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనేది ఒక ఉంటది, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటది. ఆ పెద్ద ప్రజలు పట్టించుకోరు, మేము అన్నాం మెల్లగా చేస్తాం. అదేమో అడ్మినిస్ట్రేషన్ పరమైనవి, కాంగ్రెస్ ప్రభుత్వ పరమైనవి. ఇక్కడ రేపు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా కూడా వచ్చే 2027లో 27 చివరిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీకి ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా వచ్చే అవకాశం ఉంటుందా అధికారంలోకి మళ్ళీ రిపీట్ అయ్యి? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూటములు ఎలా ఉండే అవకాశం ఉంది? ఒక మాట మీకు గుర్తుండాలన్నా, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 పార్లమెంట్ సీట్లు మేము గెలిచాం. అవును, దాదాపు 57 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో బీజేపీ మెజారిటీగా ఉంది. అవును, హైదరాబాద్ విషయానికి వస్తే చాలా ప్లేస్లలో మేము సెకండ్ పొజిషన్ లో ఉన్నాం. థర్డ్ పొజిషన్ కాంగ్రెస్, ఇన్ఫాక్ట్ ఫస్ట్ పొజిషన్ లో బీఆర్ఎస్ గెలిచిన, సెకండ్ మేమున్నాం. చాలా నియోజకవర్గాల్లో థర్డ్ పొజిషన్ కాంగ్రెస్. ఇవాళ కాంగ్రెస్ ఎంఐఎం తోటి ఒకవేళ వాళ్ళ కూటమిలో చేరుకొని రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కొన్ని విభాగాలు గెలిచే అవకాశం ఉంటుంది, కాదని. మేము సరే ఇది బై ఎలక్షన్ అని పెద్దగా మా అధినాయకత్వం పెద్ద సీరియస్ తీసుకున్నట్టుంది, పెద్ద వర్కౌట్ చేసుకోలేదు. ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ సీరియస్ గా ఎన్నికలు తీసుకుంటే దాని క్యాంపెయిన్ వేరుగా ఉంటది, దాని గ్రౌండ్ వర్క్ వేరుగా ఉంటది, దాని పోల్ మేనేజ్మెంట్ వేరుగా ఉంటది. డెఫినెట్ గా మొన్న మీరు చూసిన వెంకటకృష్ణ ఎమ్మెల్సీ వరుస 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలిచినాం. అవునవును, మీరు హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కావచ్చు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన గ్రాడ్యుయేట్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ టీచర్స్ ఎమ్మెల్సీ. బీఆర్ఎస్ మేనేజ్ చేసి పోటీ పెట్టకుండా చేశారుగా. వాళ్ళు ఎప్పుడు పోటీ చేయలేదు, మేమెట్లా మేనేజ్ చేస్తామన్నా రాజకీయ పార్టీ వాళ్ళొక రాజకీయ. ఇప్పుడు ఇవాళ నిజంగా కూడా మా కొంతమంది మిత్రులు మహేష్ ఎవరు అంటున్నారు, మేము బీజేపీ క్యాడర్ అంతా బీఆర్ఎస్ కోటేసిన అవయవదానం చేశారంట. అట్లా అవుతుంది, సో దాంట్లో ఏముంటది? కిషోర్ గారు, బీఆర్ఎస్ గెలిస్తే మాకు, బీఆర్ఎస్ బలపడితే మాకు లాభమా నష్టమా? నష్టమే అవుతుంది. మీకు నష్టమే అయితే నష్టం చేసే పని భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుంది? సరే, అంటే మీకు రాష్ట్రం మీకు రాష్ట్రం మాకు కేంద్రం అని ఎట్లాగో 2 ఒకసారి జరగవు కదా తెలంగాణలో. కాబట్టి రాష్ట్ర ఎలక్షన్ లో మీకు కేంద్ర ఎలక్షన్ లో మాకు అట్లా అనుకున్నారనేది ఆయన ఉద్దేశం. ఒక చర్చ కూడా ఉంది కూడా వెంకటకృష్ణ, రేపు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఉన్నట్టుగా తెలంగాణ కూడా కావచ్చు అని ఒక చర్చ. నేను అదే కదా అడిగింది ఇప్పుడు మిమ్మల్ని. ఎన్డీఏ కూటమి ఇప్పుడు మనం అందరం కూడా టిఆర్ఎస్ పార్టీ చాలా దగ్గరగా చూసినాం వెంకటకృష్ణ, మీరు అందరు తెలుసు. టిఆర్ఎస్ పార్టీ బలహీన పడితే ఇంకోటితో దోస్తానే చేస్తారు. అదే నేను నా పాయింట్ చాలా క్లియర్ అండి. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే ఎన్డీఏ కొత్త రూపంలో తెలంగాణలో ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఆ కూటమిలో బీజేపీ, టీడీపీతో పాటు బీఆర్ఎస్ కూడా ఉంటది అనే విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి. మీరు అవునన్నా కాదన్నా ఈ చర్చ జరుగుతోంది. నేను అదే చెప్తున్నా, బీఆర్ఎస్
పూర్తిగా బలహీన పడితే ఇంకోరితో దోస్తానం చేసే అవకాశం ఉంటది. అది బలహీన పరిస్తే మీ దగ్గరకు వస్తుంది, మీ ఆలోచన అది, అంతే కదా? రైట్, ఓకే, రైట్, యూ మేడ్ యువర్ పాయింట్, అది ఏదైతే చర్చ జరుగుతుందో అదే మీరు కూడా బయట పెట్టారు. రైట్.